ఆరాంఘర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన బస్సు మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత మీరు చూడొచ్చు ఐకియా దగ్గర లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ పైన ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, ఫ్లైఓవర్ కిందన ఐకియా దగ్గర సినారియో మీరు చూస్తున్నారు. ఐకియా దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఓ మై గాడ్, జస్ట్ ఐ కెన్ సే దట్ వాట్ ఓ మై గాడ్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది, మీ ఏరియాలో పరిస్థితిని కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఇప్పటికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ట్రాఫిక్ చాలా మందకొడిగా కదులుతోంది. ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఇటు అధికారులు కూడా రంగంలోకి దిగారని అర్థం చేసుకోవచ్చు. మరోపక్క బోట్లు రంగంలోకి దిగాయి. హైదరాబాద్లో దాదాపుగా కొన్నేళ్ల తర్వాత అనుకోవాలేమో, కొన్నేళ్ల తర్వాత మళ్ళీ బోట్లు రంగంలోకి దిగా అనుకోవచ్చు. ఎందుకంటే భారీ వర్షాలు, నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఈసారి అంత భారీ వర్షాలు లేదని చెప్పి చాలామంది భయాన్ని వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు నిన్నటి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. నైరుతి ఋతుపవనాలు కాస్త బలం పుంజుకున్నాయి. బలమైన నైరుతి ఋతుపవనాలు ఈసారి తన ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమయ్యాయి అంటే ఆ మాట వినిపిస్తోంది. ఇంకా రెండో రోజు ఇది. ఈ రోజు భారీ వర్షం నేపథ్యంలో సికింద్రాబాద్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ ఇప్పటికీ అలర్ట్స్ జారీ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హైదరాబాద్ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా కొన్ని ఆ నెంబర్స్ని ఇచ్చింది. హెల్ప్ లైన్ నెంబర్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. కొద్దిసేపటి క్రితం మేయర్ కూడా రియాక్ట్ అయ్యారు. మేయర్ రియాక్షన్ కూడా నేను మరి కాసేపట్లో మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటే చెప్తున్నారు, మోడరేట్ రైన్స్ టు కంటిన్యూ సిటీ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 hours అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆమె ఒక మాట చెప్పడం జరుగుతోంది. ఏమంటున్నారంటే కనుక, సిటిజన్స్ ప్లీజ్ స్టే ఇండోర్స్ ఫర్ సేఫ్టీ. For rain related issues, contact the GHMC DRF at 040-211-1111. ఒకసారి ఆ నెంబర్స్కి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 040-211-1111 2 4 కాదేకంగా 7 1 2111111. సో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా 9000113667. ఐ రిక్వెస్ట్ ఇఫ్ పాసిబుల్ కింద స్క్రోలింగ్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ నెంబర్స్ని, సో దట్ ఎవరైనా వ్యూవర్స్ ఉంటే కనుక ఇబ్బంది వాతావరణంలో ఉంటే వాళ్ళ నెంబర్కి కాల్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికీ ఎవరైనా కాల్ చేసి ఉండి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఇటు అధికారులు ఎవరైనా రియాక్ట్ కాకపోయి ఉంటే ఒక్కసారి మీరు మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ క్వశ్చనింగ్. ఇది క్వశ్చన్ చేయడం అనుకుంటారా, లేకపోతే రిక్వెస్ట్ అనుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. హైదరాబాద్కి ఎప్పుడు ఒక దాని ఏమంటారు బలమైన సంకల్పం ఉంది. అందరం పిడికిలి బిగించి ప్రయత్నం చేద్దాం, ఉన్న ఇబ్బంది నుంచి గట్టెక్కే ప్రయత్నం చేద్దాం. అధికారులకు సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం అందరినీ అనడానికి లేదు, బట్ ఎవరో చోట ఎక్కడో చోట నిర్లక్ష్యంలో ఉండుండొచ్చు. వాళ్ళని కూడా మేల్కొల్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందరినీ అంటే కనుక పనిచేసే వాళ్ళు కూడా పని చేయక బుద్ధి అవ్వకపోవచ్చు. అంటే పనిచేసే వాళ్ళని కూడా మనం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే మొద్దు నిద్రలో ఉంటారో ఆ అధికారులను లేపే ప్రయత్నం చేద్దాం. కమెంట్ చేయండి, మీ ఏరియాస్లో ఏమైనా సిచ్యువేషన్స్ ఇబ్బందికరంగా ఉంటే కనుక వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం అందరం చేయి కలిపి ఈ రోజు ఉన్న పరిస్థితిని గట్టెక్కే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నా ఫ్రెండ్ కూడా కాల్ చేసి చెప్పుకొచ్చాడు, సచిన్ వచ్చే క్రమంలో యూసఫ్ గూడ దగ్గర కాస్త వాటర్ ఎక్కువగా ఉంది, అండ్ మన ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి బైక్ మీద వచ్చే క్రమంలో కాస్త ఇబ్బంది పడ్డాడు, నువ్వు వచ్చేటప్పుడు జాగ్రత్త అంటూ కూడా నాకు కన్సర్న్ తెలియజేశాడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి కాల్ చేసి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కూడా అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటుంటే వెంటనే మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటే కనుక మీరు చెప్పే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రభుత్వమో లేకపోతే జిహెచ్ఎంసీనో లేకపోతే సంబంధిత అధికారులు రియాక్ట్ కావట్లేదని చెప్పి మీరు భావిస్తే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకు ఒక వేకప్ కాల్లో లేకపోతే వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్, ఎందుకంటే ఇక్కడ అధికారులందరూ కూడా దాదాపుగా మన దగ్గర ఉన్న వాళ్ళు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే అందరూ రంగంలోకి దిగారు. కాబట్టి ఎక్కడైనా అందరినీ ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అఫ్ కోర్స్ ఇదే సందర్భంలో కాస్త అలసత్వం ప్రదర్శించే వాళ్ళు ఉంటారని కూడా అతిశయోక్తి లేదు. అటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కనుక వారిని కూడా వేకప్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగారు, బోట్లతో రంగంలోకి దిగింది. ఓ మై గాడ్, ఇది ఫ్లైఓవరా లేకపోతే పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర విజువల్ మీరు చూస్తున్నారు. బైక్ అయిపోయింది. ఇది
ఇది ఇది మూడోసారి అంటూ కూడా చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు ఆటో ఇరుక్కుపోయింది. ఇక బైక్ అతనైతే ఇంకొదిలేయి, ఇంకా ఆశలు వదిలేసుకుందాం అంటూ కూడా బైక్ తోలకుండా ఆయన నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పంజగుట్ట ఫ్లైఓవర్ మీద మీరు చూడొచ్చు మధ్యలో నడుం లోతు వాటర్ ఉంది. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ ఈ ఇష్యూస్ ని అండ్ అలాగే డెవలప్మెంట్స్ ని ట్రాక్ చేస్తున్నారు. నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప రెగ్యులర్ గా ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తూ ఉంటారు. అక్కడ ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిన తర్వాత తన రిపోర్టింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఒకసారి నేను శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. శిల్ప, ఈ ఆల్రెడీ మరి కాసేపట్లో శిల్ప జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్లో కుండపోత వాన నేపథ్యంలో మీరు విజువల్స్ చూడొచ్చు. అది ఫౌంటైన్ కదా, వాటర్ ఫాల్లో ఉంది ఏకంగా. ఇటు పంజాగుట్ట ఫ్లైఓవర్ దగ్గర సిచ్యువేషన్ మనం చూసాం. ఆ తర్వాత సబ్జెక్ట్ కరెక్షన్, ఇది కూడా ఆ ప్రాంతంలోనే అనుకుంటా. పంజాగుట్ట ప్రాంతం బహుశా గచ్చిబౌలి ఈ ప్రాంతాలు అయ్యి ఉండొచ్చేమో. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ హైదరాబాద్లో షాపింగ్ మాల్స్ దగ్గర, ఓ మై గాడ్, షాపింగ్ మాల్స్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇది భయపెట్టడం కాదు, ఇది వేరే ఫ్లైఓవర్కి సంబంధించి పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పంజగుట్ట ఫ్లైఓవర్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది, దీంతో పాటు మరికొన్ని లొకేషన్స్లో కూడా బహుశా కొన్ని లొకేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా ఇటు బోరబండ దగ్గర కొంచెం లోతుగా ఉంటుంది వాతావరణం. దాంతోపాటు యూసఫ్గూడకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతం కింద మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. సో మరికొన్ని ఫ్లైఓవర్స్ దగ్గర హైదరాబాద్లో అద్దుగో ఆ విజువల్ చూడొచ్చు. ఏకంగా కారు ఇరుక్కుపోయింది, అద్దుగో మీరు చూడొచ్చు. ఇటు మరికొన్ని సిచ్యువేషన్స్, మరికొన్ని ప్రాంతాల్లో బహుశా ఇది సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇక్కడ అనుకుంటా, మన కొండాపూర్ గచ్చిబౌలి ఈ ప్రాంతంలోనే అనుకుంటా ఈ విజువల్. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందో చెప్పాలనుకుంటే కనుక ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే దిస్ ఈస్ ద హై టైమ్ ఫర్ హైదరాబాద్. రియల్లీ ఇట్స్ అ హై టైం. ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చెప్పే ప్రయత్నం చేయండి. కుదిరితే పాసిబుల్ ఒకసారి గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎటువంటి ట్రాఫిక్ ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ప్రయత్నం చేయండి. ఒకవేళ పాసిబుల్ అయితే కనుక వాటిని చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ గ్యాప్లో ఆ ట్రాఫిక్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కొండాపూర్ నుంచి మొదలుపెట్టి అటు ఐకియా కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం హెవీ ట్రాఫిక్తో ఉన్నాయి. మరి ముఖ్యంగా అన్ని 4 వీలర్స్ మనకి దాదాపుగా కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ట్రాఫిక్లో